బీజేపీ కాంగ్రెస్ ఎంపీల మధ్య వాగ్వాదం పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నెట్టేయడం వల్లే గాయమైందని ఆరోపించారు బీజేపీ ఎంపీలు. దీంతో పార్లమెంట్ వద్ద పరిస్థితి గందరగోళంగా మారింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విషయంలో పార్లమెంట్ ప్రాంగణంలో పోటాపోటీ నిరసనలు చేపట్టాయి కాంగ్రెస్ బీజేపీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా సహా కాంగ్రెస్ ఎంపీలు, ఇండియా కూటమి పక్షాల సభ్యులు ఇందులో పాల్గొన్నారు. అటు అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కౌంటర్ నిరసన చేపట్టింది. ఈ క్రమంలో పార్లమెంట్ లోపలికి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాపచంద్ర సారంగి కింద పడ్డారు. ఆయన తలకు స్వల్ప గాయమైంది. మరో బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్పుత్ కు కూడా గాయాలయ్యాయి. ఢిల్లీ ఆర్ఎంఎల్ హాస్పిటల్ ఐసీయూలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. రాహుల్ గాంధీ నెట్టేయడం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు ప్రతాప సారంగి. को धक्का लगा, मेरे ऊपर गिर पड़ा और मैं नीचे गिर गया। किसने धक्का मारा? राहुल गांधी ने। हाँ, राहुल गांधी। सीढ़ी के ऊपर में मैं खड़ा हुआ था और राहुल गांधी ने आकर के एक एमपी को धक्का लगाया, वो मेरे ऊपर गिर। राहुल गांधी एक एमपी को धक्का लगा, मेरे ऊपर गिर पड़ा और मैं नीचे गिर गया। किसने धक्का मारा? राहुल गांधी ने। हाँ, राहुल गांधी। सीढ़ी के ऊपर में मैं खड़ा हुआ था और राहुल गांधी ने आकर के एक एमपी को धक्का। ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని, తోసేయడంతో పాటు బెదిరించారన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కూడా నెట్టేశారని తెలిపారు. తమకు లోపలికి వెళ్లే హక్కు ఉందన్నారు రాహుల్ గాంధీ. की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस। नहीं देखिए हाँ, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर। नहीं, सेंट्रल పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ గూండాయిజానికి దిగారంటూ మండిపడ్డారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే. దాడి ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కరాటే, కున్ఫు నేర్చుకుంది ఎంపీలపై దాడి చేయడానికా అని నిలదీశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ప్రవేశద్వారం వద్ద ఆందోళన వీడియోను పరిశీలిస్తున్నామని, దీని ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ऊपर में आप एक्सरसाइज करके, आप क्या कराटे कुंफू सीख करके दूसरा एमपी को मारने के लिए सीखा है क्या? ये कोई आपका ताकत दिखाने का अखाड़ा है क्या? राहुल गांधी का समझना चाहिए, ये नहीं चलेगा। ये कोई राजा का, ये कोई पर्सनल प्रॉपर्टी नहीं है पार्लियामेंट। ये लोकतंत्र का मंदिर है। यहाँ ताकत दिखाने का और अपना स्मार्टनेस दिखाने का ये कोई जगह नहीं होता है। इसलिए हमारा दोनों एमपीज बहुत गंभीर रूप से घायल हो गए हैं। हम लोग देखेंगे आगे क्या कार्रवाई उठाना है। अभी हॉस्पिटल में गए हैं और अभी इलाज चल रहे हैं। हमारे साथी लोग देखेंगे, मैं भी अभी टाइम निकलने से मैं भी हॉस्पिटल जाके देखूंगा। लेकिन जो तस्वीरें सामने में आए हैं और जो लोग मौजूद थे, प्रेस के लोग भी मौजूद थे, सबने बताया कि राहुल गांधी सीधा आकर के एकदम सबको धक्का मुक्के करके हमारे दोनों एमपी को इतना बुरी तरह मारा। अगर हमारे एमपी भी हाथ उठाते तो क्या होते? अगर उनका जैसे बिहेव अगर हमारा एमपी भी करते तो क्या हालत होते? పార్లమెంట్ లోపల అలాగే బయట చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్ చెప్పండి, రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుకు బీజేపీ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి?
పార్లమెంట్ లో ఈ రోజు అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సహా విపక్షాలను కూడా పెద్ద ఎత్తున మక్కర్ ద్వార్ వద్ద ఆందోళన చేస్తున్నాయి. ఆ సమయంలో ఇటువైపు బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఇంకోవైపు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. సో ఈ సమయంలో జరిగినటువంటి తోపులాటలో ఇద్దరు బీజేపీ ఎంపీలు కింద పడిపోయారు. సో రాహుల్ గాంధీ నెట్టి వేసిన కారణంగానే బీజేపీ ఎంపీలు ఇద్దరికి కూడా గాయాలయ్యాయని ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. ఆ ఇద్దరు ఎంపీలు కూడా ప్రస్తుతం ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చేర్చారు. వారిని పలువురు కేంద్ర మంత్రులు ఎంపీలు పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశాన్ని బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. రాహుల్ గాంధీ కింగ్ ఫు కరాటే నేర్చుకుని తమ ఎంపీల పైన ప్రతాపం చూపిస్తున్నారని, ఒకవేళ తాము కూడా అదే రకంగా వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని బీజేపీకి సంబంధించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరు ఎంపీలకు గాయాలైనటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన పోలీసులకు ఫిర్యాదు చేయాలనేటువంటి యోచనలో ఉంది. సో పోలీసులకు ఫిర్యాదు చేస్తారా, లేకుంటే లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతారని మనం వేచి చూడాలి. అయితే రాహుల్ గాంధీ మాత్రం తమను సభ లోపలికి వెళ్లకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు కాబట్టి తాము ముందుకు వెళ్లేటువంటి క్రమంలో ఇలాంటి తోపులాట జరిగింది. సభలోకి వెళ్లేటువంటి అధికారం తమకుంది. ఒక ఎంపీలుగా మక్కర్ ద్వార్ నుంచి అందరు ఎంపీలు వెళ్తారు. సో తమకు కూడా వెళ్లేటువంటి అధికారం ఉంది. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు కాబట్టి తాము ఇలా వ్యవహరించాల్సి వచ్చిందనేటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ చెప్తున్నారు. సో మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ ఈ అంశం పైన ఒకరిపైన ఒకరు మాటల యుద్ధాన్ని తెరతీశారు. ఒకవైపు ఈ అంశం పైన లోక్సభ స్పీకర్ అన్ని అంశాన్ని పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో పోలీసులకు ఫిర్యాదు చేస్తారా, లేకుంటే లోక్సభ స్పీకర్ ఈ అంశం పైన చర్యలు తీసుకుంటారన్నది మనం వేచి చూడాలి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.